ఒక రాజకీయ నాయకులే కాదు సార్ ఈ భాష చెదలబెట్టడానికి కారణము ప్రథమ ముద్దాయిలు సినీ రచయితలు సార్. పాటల రూపంలో, సాహిత్యం రూపంలో ఏమి రాస్తున్నారో అర్థం కాకుండా పురాతకాలం ఘంటసాల మాస్టర్ గారు పాడినటువంటి పాటలు చూడండి, పాతతరం సినిమా పాటలు చూడండి, ఎంత అన్యోన్యంగా ఉండేవి. దాంట్లో ద్వంద్వార్థాలు ఉన్న నిగూఢంగా ఉండేవి. యవ్వన దశలో ఉండేటటువంటి వాళ్ళు చిన్నపిల్లలకి అర్థం కాకుండా ఉండేది. కానీ నేరు కొన్ని మీడియా షోలు, టెలివిజన్ శాటిలైట్ ఛానల్ ఎక్కువగా పడిపోయి రేటింగ్ కోసము డబల్ మీనింగ్ డైలాగ్ షోలు, మన జబర్దస్త్ లాంటి షోలు, డబల్ మీనింగ్ డైలాగ్ పదాలు అయ్యి ఆ ఉచ్చారణ నేటి తరం విద్యార్థుల మీద కూడా పడుతుంది సార్. టీవీ షోల్లో అసభ్యకరంగా మాట్లాడి ఆదరణ కోసం, రేటింగుల కోసం మాట్లాడే విధంగానే రాజకీయ నాయకులు కూడా వేదికల మీద మాట్లాడుతున్నట్టున్నారు ప్రజలను ఆకర్షించడానికి. ప్రజలు ఇటువంటి భాషలకి ఆకర్షణ కాదు సార్, వికర్షణ అవుతున్నారు. కులతత్వం ప్రేరేపించబడుతుంది, మతతత్వం ప్రేరేపించబడుతుంది సార్. భాష వల్ల చాలా ప్రమాదం సార్. భాష అనేది సక్రమంగా కానీ లేకపోతే అది విధ్వంసానికి దారితీస్తుంది సార్. హత్యల దాకా కూడా పోతాయి సార్. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు కదా.